సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ను వైసీపీ నేతల బృందం కలవబోతోంది. ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో జరిగిన అల్లర్లను సిట్ చీఫ్కు వివరించనున్నారు. వైసీపీ నేతలపై జరిగిన దాడులు, ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడం లాంటి అంశాలను వినీత్ బ్రిజ్లాల్కు వివరించనున్నట్లు తెలుస్తోంది. ఇవాళ సాయంత్రం 4 గంటలకు సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ను వైసీపీ నేతల బృందం కలవబోతోంది. ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో జరిగిన అల్లర్లను సిట్ చీఫ్కు వివరించనున్నారు. వైసీపీ నేతలపై జరిగిన దాడులు, ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడం లాంటి అంశాలను వినీత్ బ్రిజ్లాల్కు వివరించనున్నట్లు సమాచారం. ఇవాళ సాయంత్రం 4 గంటలకు సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ను వైసీపీ నేతల బృందం కలవబోతోంది. ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో జరిగిన అల్లర్లను సిట్ చీఫ్కు వివరించనున్నారు. వైసీపీ నేతలపై జరిగిన దాడులు, ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడం లాంటి అంశాలను వినీత్ బ్రిజ్లాల్కు వివరించనున్నట్లు సమాచారం. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్. మాధురి, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల పోలింగ్ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనల మీద ఇప్పటికే ఎన్నికల కమిషన్ కూడా సీరియస్ అయిన పరిస్థితి ఉంది. దానికి సంబంధించి పూర్తిగా కూడా సిట్ను కూడా నియమించడం జరిగింది. మొత్తం 13 మంది సభ్యులతో కూడా సిట్టు 2 రోజుల నుంచి కూడా ఏదైతే ఈ గొడవలు జరిగినా ఆ గొడవలు జరిగిన ప్రాంతాలను కూడా 4 టీంలుగా ఏర్పడి కూడా మొత్తం కూడా పూర్తి స్థాయిలో విచారణ అయితే చేస్తున్నారు. పోలింగ్ రోజు అలాగే తర్వాత జరిగిన పరిస్థితుల మీద కావచ్చు, అలాగే నిన్నటి వరకు కూడా పూర్తి స్థాయిలో పోలీసు అధికారులను కూడా విచారించడం జరిగింది. పూర్తిగా అక్కడ సంబంధించిన గొడవలకు సంబంధించిన కారణాలు కావచ్చు, అలాగే అక్కడ ఆ పోలీసులు నమోదు చేసిన కేసులు, ఎఫ్ఐఆర్లు మొత్తం కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే దాని మీద పరిశీలించడం జరిగింది. పూర్తిగా అయితే వినీత్ బ్రిజ్లాల్ ఆధ్వర్యంలో కూడా ఈ సిట్టు విచారణ అనేది కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. పూర్తిగా గొడవలకు సంబంధించి 13 సభ్యులతో కూడా ఈ సిట్ విచారణ కొనసాగుతుంది. ప్రధానంగా అటు నర్సాపేట కావచ్చు, మాచర్ల, గురజాల, సత్తెనపల్లి నియోజకవర్గాలతో పాటు అటు చంద్రగిరి, తిరుపతి కొన్ని ఏరియాల్లో కూడా ఈ పూర్తి స్థాయిలో గొడవలకు సంబంధించి ఇప్పటికే సిట్ అధికారులు 4 టీంలుగా ఏర్పడి అక్కడ లోకల్గా ఉన్న నాయకులను కూడా విచారించడం జరుగుతుంది. పూర్తిగా అయితే ఇప్పటికే ఒక రిపోర్ట్ను కూడా తయారు చేసినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా ఇవాళ సాయంత్రం లోపు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ గొడవలకు సంబంధించి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇవాళ సాయంత్రం 4 గంటలకి డీజీపీ ఆఫీస్లో ఉన్న సిట్ ఆఫీస్లో కూడా సిట్ అధికారులను కలిసి కూడా ఒక నివేదికను సమర్పించనున్నారు. పూర్తిగా ఎన్నికల తర్వాత ఏదైతే రాష్ట్రంలో గొడవలు జరిగినా ఆ గొడవలకు సంబంధించిన కారణాలు కావచ్చు, కొంత ఇన్ఫర్మేషన్, వీడియోలను కూడా అటు టీడీపీ నేతలే కావాలని చెప్పేసి గొడవలు సృష్టించారు. పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా కావాలని మాచర్ల, గురజాల, నర్సాపేట లాంటి కొన్ని ఏరియాల్లో కూడా టీడీపీ నాయకులు కొంతమంది
కావాలని రెచ్చగొట్టే విధంగా కూడా గొడవలు చేశారంటూ కూడా తమ దగ్గర కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. పూర్తిగా ఇది టీడీపీ నాయకులు ఇలాంటి గొడవలకు కారణం అంటూ కూడా ఇప్పటికే ఒక రిపోర్టును కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెడీ చేసినట్టు తెలుస్తుంది. ఆ రిపోర్టుతో ఇవాళ సాయంత్రం 4 గంటలకే సిట్ అధికారులను కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఫిర్యాదు చేయనుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఈ గొడవలకు సంబంధించి కూడా అటు డీజీపీతో పాటు ఎన్నికల కమిషన్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిసింది. వాళ్ళకి కూడా ఒక వినతి పత్రం ఇచ్చింది. పూర్తిగా అయితే పోలీసుల వైఫల్యం వల్లే ఇలాంటి గొడవలు జరుగుతున్నాయి. ఏదైతే ఇప్పుడు పోలీస్ అబ్జర్వేషన్గా వచ్చిన దీపక్ మిశ్రా ఆధ్వర్యంలోని గొడవలు మొత్తానికి కారణం అంటూ కూడా ఇప్పటికే దీపక్ మిశ్రా మీద కూడా ఎన్నికల కమిషన్కి కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. పోలింగ్ రోజు ప్రధానంగా అటు పోలీసు అధికారులను తమ చెప్పు చేతుల్లో పెట్టుకుని టీడీపీకి అనుకూలంగా వ్యవహరించడం జరిగింది. దాని మూలంగానే అనేక చోట్ల కూడా గొడవలు జరిగినాయి. దీనికి సంబంధించి కూడా పూర్తిగా అటు టీడీపీ నాయకులు అలాగే పోలీస్ అబ్జర్వేజర్గా వచ్చిన దీపక్ మిశ్రా వీళ్ళు రెండు కుమ్మక్కై కూడా కావాలని గొడవలు సృష్టించారంటూ కూడా ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక ఇవాళ సాయంత్రం 4 గంటలకు పూర్తి స్థాయిలో తమ దగ్గర ఉన్న ఆధారాలతో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీగల్ టీం కూడా సిట్ అధికారులను కలిసి ఒక నివేదికను ఇవ్వనుందని చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల మీద ఇప్పటికే సిట్ అధికారులు కూడా చాలా వరకు కూడా దాదాపు విచారణ కూడా కంప్లీట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం కూడా ఈ గొడవలు జరిగిన ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో విచారణ చేసిన అనంతరం కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా సిట్ అధికారులు రిపోర్ట్ ఇవ్వనున్నారు. దాని నుంచి కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి ఆ రిపోర్ట్ ఇవాళ సాయంత్రం వరకు కూడా చేరే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దాని తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది కూడా కొంత ఆసక్తి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. పూర్తిగా అయితే ఆంధ్రప్రదేశ్ సంబంధించి గత 2 రోజుల నుంచి కొంత గొడవలు తగ్గినాయి అని చెప్పుకోవచ్చు. రాజేష్, ఎవరెవరు వైసీపీ నేతలు సిట్ చీఫ్ ని ఇవాళ కలవబోతున్నారని అనుకుంటారు? ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక లీగల్ టీం ఉంది. ఎప్పటికప్పుడు ఎన్నికల కమిషన్కి సంబంధించి అటు లీగల్ టీంకి సంబంధించిన మనోహర్ రెడ్డి అలాగే లేల అప్పిరెడ్డి మల్లాది విష్ణుని కూడా కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితుల మీద ఎప్పటికెప్పుడు కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు అటు రాష్ట్ర డీజీపీకి పూర్తిగా కూడా ఒక నివేదికను ఇవ్వడానికి కూడా ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక టీంను కూడా రెడీ చేసిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ వచ్చిన కాంచి ఈ లీగల్ టీంకి సంబంధించి పూర్తిగా జరుగుతున్న పరిణామాలను అంచనా వేసుకున్న తర్వాత సాయంత్రం 4-5 గంటలకు కూడా మొన్న ఎన్నికల సంఘం ఒక టైంను కూడా కేటాయించింది. ఆ టైంలో అయితే ఈ వైసీపీ నాయకులు కలుస్తూ వస్తున్న పరిస్థితి అయితే ఉంది. దాదాపు ఇప్పటి వరకు కూడా 150కి పైగా కూడా ఎన్నికల కమిషన్కి ఇప్పటికీ కూడా కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇక గొడవల జరిగిన అనంతరం కూడా పూర్తి స్థాయిలో డీజీపీ మార్చడం వల్ల కొంత ఇబ్బందులు జరిగినాయి. చివరి మూమెంట్లో డీజీపీని మార్చారు. అలాగే అందువల్లే కొంత అవగాహన లేక ఈ గొడవలు జరిగినాయి. అలాగే కొంత పోలీస్ అధికారులు కూడా వైఫల్యం ఉంది అంటూ కూడా ఇటు వైఎస్ఆర్సీపీ నాయకులు అయితే విమర్శలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి గొడవల తర్వాత పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితులు కావచ్చు, ఆ గొడవలకు సంబంధించిన కారణాలు తమ దగ్గర ఉన్న ఆధారాలతో ఇవాళ సాయంత్రం 4 గంటలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి లీగల్ టీం అయితే సిట్ను కలిసి ఫిర్యాదు చేయనున్నారు. మాధురి. రైట్, థ్యాంక్ యూ రాజేష్.